లాస్ట్ క్లాస్లో బేసిక్గా వాట్ ఈస్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ఎలిమెంట్, లిస్ట్ ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే, లిస్ట్ ఐటమ్స్ ఎట్లా వస్తాయి మీరు చూసారా? లిస్ట్ ఐటమ్స్ని క్రియేట్ చేయడం రాసారా? హౌ డిడ్ యూ క్రియేట్ ద లిస్ట్ ఐటమ్? మరి నేను చూపించాను కదా, టైం సరిపోలేదా? ఓకే, లిస్ట్ ఐటమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా చూసాం. ఓకే, సో నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ వచ్చేసి టేబుల్స్ అన్నమాట. ఓకే, సో వై డు వి నీడ్ టేబుల్స్? ఎందుకు టేబుల్స్ మనకెందుకు? టేబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తామని అనుకుంటే యూ కెన్ సీ, మీరు ఏదైనా గ్రూప్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేయాలి, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, అక్కడ ఆ కంటెంట్ని ఎలా డిస్ప్లే చేస్తారు? టేబుల్లో డిస్ప్లే చేస్తారు, రైట్? లేదు, మనకి ఇంకా ఎలాంటివి ఉంటాయి? ఇదిగో చూడండి, ఇప్పుడు సారీ, ఇప్పుడు కమ్యూనిటీ కోర్సెస్ మ్యాథ్ ఆటమ్ 1997 ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, దాని కోడ్ ఏంటి, దాని ఫీజు ఏంటి అని ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుందా? ఇలాగా మీరు ఎలాంటి కంటెంట్ని ఎప్పుడు డిస్ప్లే చేయాలన్నా యూ నీడ్ ఎ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్లో ఇలా అడ్డంగా, అంటే ఈ లైన్ ఇలా హారిజాంటల్ లైన్ ఉన్నదాన్ని రో అంటారు, వర్టికల్ లైన్ ఉన్నదాన్ని కాలమ్ అంటారు. ఈ ఒక్కొక్క బాక్స్ని మనం సెల్ అంటాం. కోర్స్ నేమ్ ఈజ్ వన్ సెల్, కోర్స్ ట్యూటర్ ఈజ్ అనదర్ సెల్. సో ఇప్పుడు సెకండ్ రోలో ఏమేమి సెల్స్ ఉన్నాయని అడిగామనుకో ఏం చెప్పాలి మీరు? సెకండ్ రోలో కోర్స్ ట్యూటర్, సమ్మరీ, కోడ్, ఫీ. సో మనకు సెకండ్ రోలో ఉన్న సెల్స్ అవి, ఆ సెల్స్ అన్నిటిని కలిపి, సెకండ్ రోలో ఉన్న సెల్స్ అన్నిటిని కలిపి మనం ఒక రో అంటాం. అంటే ఆ సెకండ్ లైన్లో ఉన్న సెల్స్ అన్నిటిని కలిపి మనం ఒక రో అంటాం. ఇక్కడ ఒక్కొక్క ఇండివిజువల్ వర్డ్ని మనము సెల్ అని అంటాం. ఓకే సార్, టేబుల్స్ చాలా మంది చేస్తూ ఉండొచ్చు, ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉండొచ్చు, డెవలప్ చేస్తూ కూడా ఉండొచ్చు. అయినా నేను ఈ టేబుల్స్ గురించి వర్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ కీవర్డ్స్ టెర్మినాలజీ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ మీరు మర్చిపోతా ఉన్నారు, రాయట్లేదు. ఓకే, సడన్గా మీరు వేరేది ఏదైనా చదవాలి అని అనుకుంటే మిస్ అయిపోతున్నారు. ఓకే రైట్, ఈ టేబుల్కి ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఉన్నదాన్ని బార్డర్ అంటారు. ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ని బార్డర్ అంటారు. ఇప్పుడు ఒక సెల్కి టేబుల్ బార్డర్కి, ఈ టేబుల్ మొత్తానికి ఒక బార్డర్ ఉంది. ఈ బార్డర్కి ఈ ఒక్కొక్క సెల్కి మధ్యలో ఉండే స్పేస్ ఉంది కదా, ఇక్కడ కనపడుతుందా స్పేస్? ఈ స్పేస్ని సెల్ స్పేసింగ్ అంటారు. సెల్ స్పేసింగ్. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, చూసారు కదా? ఈ కంటెంట్ ఈ లైన్కి కొద్దిగా దగ్గరగా వస్తుంది, రైట్? అదే మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదైతే మరీ అతుక్కుపోయి వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఈ బార్డర్కి దగ్గరగా వచ్చేస్తుంది. అట్లా కాకుండా నాకు కొంత స్పేస్ కావాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఇలా కాకుండా నేను చెప్తాను, కంగారు పడకండి. సెంటర్లో రావడం నా ఉద్దేశం అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఈ కంటెంట్కి ఈ బాక్స్ బార్డర్కి మధ్యలో స్పేస్ ఉంది, దాన్ని సెల్ ప్యాడింగ్ అంటారు. సెల్ ప్యాడింగ్. ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో ఉండే స్పేస్ని సెల్ స్పేసింగ్ అని. సపోజ్ ఇప్పుడు మనకి
ఇలా ఒక బాక్స్ ఉంది, పక్కనే ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఈ బ్లూ బాక్స్ కి ఇంకొక బ్లూ బాక్స్ కి మధ్యలో ఉండే లైన్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ఎక్స్, ఇది ఉంది కదా, ఇదేంటిది? స్పేస్ బిట్వీన్ వన్ బాక్స్ టు అనదర్ బాక్స్. ఇది కనుక మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అలాగే ఇక్కడ ఇంకొక స్పేస్ ఉంది. స్పేస్ బిట్వీన్ దిస్, ఈ ఈ బాక్స్ కి బార్డర్ కి ఉన్న స్పేస్ ఏమంటారు? ఒకవేళ దిస్ ఈస్ వై అనుకోండి, ఓకే. వాట్ ఈజ్ ఎక్స్ అండ్ వాట్ ఈజ్ వై? వై అనేది ప్యాడింగ్ అంటారు, ఎక్స్ ని స్పేస్ అంట, ఐ మీన్ సెల్ స్పేసింగ్ అంట. అది టేబుల్ పర్స్పెక్టివ్లో. అదే మీరు కొద్దిగా సిఎస్ఎస్ లోపలికి వెళ్ళారనుకోండి, ఒక బాక్స్ కి ఇంకొక బాక్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మార్జిన్ అంటారు. సెల్ బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో ఉండే స్పేస్ ని ప్యాడింగ్ అనండి. ఈ రెండు కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, అంటే టైం పట్టండి, ఏదైనా పట్టనివ్వండి, బట్ యూ హ్యావ్ టు బి క్లియర్ అబౌట్ ఇట్. సపోజ్ ఇక్కడ నేను ఓకే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, దీంట్లో కంటెంట్ రాస్తున్నాను. గివ్ మీ a ఇది ఒక బాక్స్ ఉంది, ఇక్కడ కంటెంట్ పెట్టేసాం మనం, ఓకే. సో లెట్ us see. ఇలా ఉంది మా బాక్స్. ఓకే, కంటెంట్ ఉంది, ఓకే. ఇక్కడ చేయాలి చూడండి. Fine. ఇప్పుడు ఈ కంటెంట్కి మనకు ఒక సపోజ్ ఈ కంటెంట్ చుట్టూ, ఈ బాక్స్ చుట్టూ ఒక లైన్ రావాలనుకోండి, దట్ వీ కాల్ ఇట్ యాజ్ బార్డర్. ఇప్పుడు
బార్డర్ సైజ్ కూడా పెంచుతున్నాను. నేను నార్మల్గా చేసి చూపిస్తున్నాను ముందు మీకు బార్డర్ అంటే ఏంటో అర్థం కావడానికి. సరే, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ బాక్స్ ఏంటి? బ్లాక్ కలర్లో ఉన్నదంతా బార్డర్. కాకపోతే ఇక్కడ బార్డర్కి కంటెంట్కి, ఈ బాక్స్కి సంబంధించిన బార్డర్కి కంటెంట్కి మధ్యలో స్పేస్ లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేయాలి అని అంటే యు నీడ్ ప్యాడింగ్. ఓకే, మీరు ఇలాంటి టూల్స్ అన్ని వాడుతూ ఉండండి. జస్ట్ ఊరికే వాడి ఇట్లా ఎట్లా తయారు చేస్తారు అని కొద్దిగా టైం కుదుర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీని లోపల ఎట్లా చేస్తారు అనేది బార్డర్ నాకు ఇక్కడ కంటెంట్కి ఓకే, ఇక్కడ నేను కంటెంట్కి బార్డర్ అప్లై చేయలేకపోతున్నాను, బట్ మీకు HTML లో చూపిస్తాను ఇప్పుడు దాన్ని ఆ రకంగా ఎట్లా చేస్తారు అని. బార్డర్ అంటే అర్థమైంది కదా, ప్యాడింగ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మనము టేబుల్స్ వీటిలో ఎట్లా అప్లై చేస్తామనేది చూద్దాం. ఓకే, షల్ వి క్రియేట్ ద టేబుల్? ఓకే, మనం లిస్ట్ ఎట్లా క్రియేట్ చేసాం? నేను అంటుంది లిస్ట్ ఐటమ్ కాదు, లిస్ట్ని ఎలా క్రియేట్ చేసాం. li అనే ఎలిమెంట్ యూస్ చేసి క్రియేట్ చేసాం. లిస్ట్ని ఎలా క్రియేట్ చేసాం? ul అనే ఎలిమెంట్ని యూస్ చేసి క్రియేట్ చేసాం. ఓకే, ఇండివిజువల్గా మనుషులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు అవుతారు? కలిసినప్పుడు ఫ్యామిలీ అవుతారు. అట్లాగే నీకు ఇండివిజువల్గా ఐటమ్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ కలిపి ఒక లిస్ట్ ఎప్పుడు అవుతుంది? కంబైన్ చేసి ఒక యుఎల్లో పెట్టినప్పుడు, ఓఎల్లో పెట్టినప్పుడు దెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ లిస్ట్. ఇండివిజువల్ ఐటమ్కి LI సరిపోతుంది, బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గ్రూప్ దట్ యాజ్ అ list, then you have to keep that entire thing inside UL, right? Or OL or DL, data list, right? ఇప్పుడు అట్లాగే టేబుల్ అంటే టేబుల్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఫస్ట్ అక్కడి నుంచి కరెక్ట్, కాలమ్స్ రోస్ అని అంటున్నారు, బట్ ఫస్ట్ సెల్స్ వేర్ ఈచ్ సెల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఫస్ట్ రోస్. చెప్పు, కాలమ్స్ చెప్పకు. నువ్వు కాలం చెప్పినావంటే డిజైన్ చేయలేవు. కాలం చెప్పినావంటే డిజైన్ చేయడం కష్టం. టేబుల్ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ నీ థాట్ ప్రాసెస్ ఎట్లుండాలి? రోస్ వేయాలి. ఓకే, మేము దాన్ని ఏమంటారంటే వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ సిటీస్, బార్సెలోనా ఇట్లాంటి చాలా మంచి సిటీస్ చూసాం. ఆ సిటీస్లో కొత్త సిటీ ఏదైనా కడుతున్నారు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు? ఫస్ట్ రోడ్లు వేస్తారు. అఫ్ కోర్స్ దానికంటే ముందు వాటర్ సప్లై చేస్తారు, శానిటేషన్ చేస్తారు, మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత రోడ్స్ వేస్తారు. రోడ్స్ వేసిన తర్వాత ఉన్న లేఅవుట్కి పర్మిషన్స్ ఇస్తారు. జరిగేది ఇది. ఇప్పుడు మా ప్రగతి నగర్ ఉంది, మా మణికొండ ఉంది. ఫస్ట్ ఇల్లు కట్టేస్తారు, కట్టేసిన తర్వాత రోడ్లు వేస్తారు. రోడ్లు వేసేసిన తర్వాత గుర్తొస్తుంది, అరే మనం శానిటేషన్ పెట్టకపోతే ఎట్లా అని. రైట్, శానిటేషన్ పక్కనే మరి వాటర్ ఇంటికి కావాలి కదా అని చెప్పి లాస్ట్లో వాటర్ పైపులు వేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ద రిజల్ట్ ఈజ్ యు నో దట్. మనం చేసే ప్రాసెసే రివర్స్. నేను ఇంజనీరింగ్ కాలేజెస్తో సహా చెప్తున్నా, ఫస్ట్ బిల్డింగ్ ఉండదు వాళ్ళకి, ఫస్ట్ స్టూడెంట్స్ కావాలి. IITs ఎట్లుంటాయి? మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ అయిపోయి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసేసుకుని మొత్తం అంతా సెటప్ కరికులం అన్నీ సెట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఇన్స్పెక్షన్ జరిగి అప్పుడు స్టూడెంట్స్ని అప్రూవ్ చేస్తారు. మనకి ఇక్కడ ఎట్లుంటుంది? అసలు కాలేజ్ ఉండదట, లిస్టింగ్లో కాలేజ్ నేమ్ వస్తుంది. స్టూడెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ ఫోన్ చేసి రేపు పొద్దున కాలేజ్ ఇక్కడ ఉంటుంది. రేపు పొద్దున ఉండడం ఏంది? ఎల్లుండి ఇక్కడ ఉండదా? రైట్, అర్థమైందా? కానీ దీనికి అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ గైస్.
ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలనుకో, టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తాం? నీ థింకింగ్ ఎక్కడి నుంచి రావాలి? రోస్ నుంచి రావాలి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయడానికి పెద్ద కష్టపడని అవసరం లేదు. ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయడానికి పెద్ద కష్టపడని అవసరం లేదు. ఇలాంటి టేబుల్ కానీ, ఇదేంటి, ఇదేమైనా స్పెషల్ టేబులా? అవును చూడు, అన్ని రోజు ఒకటేలా లేవు. ఇక్కడ చూడు, ఇలాంటి కాంప్లెక్స్ టేబుల్స్ని క్రియేట్ చేయాలనుకునేటప్పుడు మనకు ఒక అప్రోచ్ కావాలి. అందుకనే నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా, రోస్ చెప్పు. Table is a collection of cells which are arranged in rows. Okay, where the same cell of each column is called, each row, the same cell of each row is called as column. అంటే ప్రతి రోలో ఉన్న సేమ్ సెల్ నెంబర్ని కాలమ్ అని అంటాం. ఫస్ట్ రోలో, సెకండ్ రోలో, థర్డ్ రోలో, ఫోర్త్ రోలో ఉన్న ఫస్ట్ సెల్ని కాలమ్ అంట. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే, సెల్స్ రోస్ని కానీ కాలమ్స్ని కానీ క్రియేట్ చేస్తున్నాయి. రోస్ సెల్స్ని క్రియేట్ చేయట్లేదు. సెల్స్ రోస్ని కానీ కాలమ్స్ని కానీ క్రియేట్ చేస్తున్నాయి. సో నువ్వు నీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు సెల్ బేస్డ్గా ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సార్, రియాక్ట్లో 10 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టేసుకోగానే వాళ్ళు రియాక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతున్నారు. కానీ ఎప్పుడైతే కొద్దిగా డెప్త్లోకి వెళ్ళి HTML CSS అడుగుతున్నారో చేతులు ఎత్తేస్తున్నారు. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు, ఆఫ్లైన్లో ఉన్నారు. చాలామంది ఏం చెప్తారు తెలుసా, నాకు రియాక్ట్ వచ్చి కానీ జావా స్క్రిప్ట్ రాదండి, నాకు కొద్దిగా జావా స్క్రిప్ట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా ఉంటుంది. యాంగులర్ వచ్చంటే వాళ్ళకి జావా స్క్రిప్ట్ రాదు. నేను కమెంట్ చేయట్లే, ఏంటంటే యాంగులర్, రియాక్ట్ అనేవి కాన్సెప్ట్స్, అవి గుర్తుపెట్టుకోగలుగుతావు. కానీ ఫౌండేషన్ అంతా ఎక్కడుంది? దీంట్లో ఉంది. దేన్ని క్రియేట్ చేయలేకపోతున్నారు. మనందరికీ తొందర, అందుకే మొత్తం గందరం. ఇప్పుడు రో క్రియేట్ చేయాలి, సెల్ క్రియేట్ చేయాలంటే మీరు టైం స్పెండ్ చేయట్లే. సెల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఏం కావ్య, ఊరికే అంటున్నా సెల్స్ ఉంటాయి, చిచ్చి ఇంతకంటే ఎక్కువసేపు నేను దేని మీద స్పెండ్ చేయను అన్నట్టు ఉన్నారు. సో మీరు టైం స్పెండ్ చేయాల్సిందే. వస్తున్నాయి ఇంకా ముందు. చలే, హౌ టు క్రియేట్ అ టేబుల్. సపోజ్ ఇప్పుడు ఇలాంటి టేబుల్ని క్రియేట్ చేయాలనుకో, ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. ఇదిగో ఫస్ట్ వన్ హెడర్, ఇదంతా కలిపి ఒక రో. వన్ డేటా సెకండ్ రో. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ టేబుల్ లైక్ దిస్. టేబుల్ అంటే నేను మళ్ళీ చెప్పాను కదా ఇందాక, లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని కలిపి యూఎల్లో పెట్టుకున్నట్టు, టేబుల్ రోస్ సెల్స్ అన్ని కలిపి టేబుల్లో పెట్టు. TABLE, టేబుల్ లోపల డైరెక్ట్గా ఒక్కొక్క రోని రాస్తామన్నమాట. టేబుల్ ఈజ్ నౌ కలెక్షన్ ఆఫ్ రోస్. సరే, సెల్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రోస్. ఓకే, సో మీకు ఎన్ని రోస్ కావాలి ఇప్పుడు? 4 రోస్ కావాలి. ఎందుకు? మనం ఈ టేబుల్ని ప్రిపేర్ చేస్తున్నాం. సోమేశ్వర్, అర్థమవుతుందా? సో నువ్వు ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? టేబుల్ ఎలిమెంట్. దాని లోపల ఎన్ని రోస్ ఉంటే అన్ని రో ఎలిమెంట్స్. చూసారా ఎందుకు 4 క్రియేట్ చేసుకున్నా? 4 రోస్. సో ఫస్ట్ రో లోపల నేను ఫస్ట్ రోని డిసైడ్ చేస్తున్నా. ఫస్ట్ రో లోపల ఎన్ని సెల్స్ ఉన్నాయి? కాబట్టి మనము 3 సెల్స్ని రాసుకోవాలి. ఇట్లా లేదు, ఆగండి. టీ సెల్ అనే ఎలిమెంట్ లేదు. దీన్ని టేబుల్ డేటా ఐటమ్ అని అంటారు, TD అంటారు. హలో, ఓకే. TC లేదు, TR ఉన్నట్టు టేబుల్ ఉన్నట్టు సెల్ లేదు. ఏముంది అక్కడ? TD.
ఈచ్ సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టీడీ. ఎన్ని టీడీలు కావాలి? ఫస్ట్ రోలో 3 కావాలి. సెకండ్ రోలో ఎన్ని టీడీలు కావాలి? థర్డ్ రోలో 3 సార్. 3. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్. ఆన్లైన్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే గుడ్ బాయ్, గుడ్ జాబ్. ఓకే, 3 ఇప్పుడు స్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ సెల్లో ఏం రావాలి? హెడర్ 1. ఇంతే కదా? 1 డేటా, సెకండ్ రోలో ఉన్న సెల్స్ లో 1 డేటా, 2 డేటా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న అవుట్పుట్టే రావాలన్న రూల్ లేదు. ఒక అవుట్పుట్ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు దీన్ని చెక్కుదాం. ఎట్లా? మనకి ఫస్ట్ బార్డర్ లేదు. బిందు, నాన్న నువ్వు చెప్పాలి, అర్థమవుతుందా లేదా, నేనేమో ఫాస్ట్గా అయిపోయినా అని. అసలు వీళ్ళ గురించి చెప్పట్లేదు, నీ గురించే చెప్తున్నా. చెప్పు, అర్థమవుతుందా? షూరా? నాతోటి షూర్ అని చెప్పడం ఎంత డేంజర్, ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు ఎవరు? చెప్పారా? ఎందుకనంటే నువ్వు అయిపోగానే నేను అడుగుతా, క్లాస్ అయిపోగానే ఇది రాయాలి. సో ఇప్పుడు టేబుల్ బార్డర్ BORDER బార్డర్ 2 అని పెట్టగానే ఏమైందమ్మా? బార్డర్ వచ్చేసి అరే రైట్. ఇప్పుడు మనకు కావాలనుకున్నట్టు ఏంటి ప్రాబ్లం? ఈ బార్డర్కి కలర్ రావాలి. కలర్ నేను CSSలో చెప్పినప్పుడు చెప్తాను, దాని గురించి ఇప్పుడు వర్రీ అవ్వకండి. దీనికి డిఫరెన్స్ ఏముంది అని అంటే, బార్డర్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటే కావాలి, అంటే ఒక్క లైనే రావాలి. ఓకే, అక్కడ మనం ఏ బార్డర్లో తీసేయకండి అప్పుడే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక సెల్కి టేబుల్ బార్డర్కి మధ్యలో స్పేస్ ఉందా లేదా? దాన్ని తీసేద్దాం. అలా ఎలా తీసేస్తారు? ఇక్కడ ముందుకెళ్తే మనకి ఒక బుక్ స్టాల్ దొరుకుతుంది, దాంట్లో ఎరేజర్ కొట్టుకోవడం, తుడిపెట్టడం. అట్లా కుదరదు. కాబట్టి మనము సెల్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను అనుకో, అలాగే ఉంటుంది. 20 అని పెడితే పెరిగిపోయింది. 10 పెడితే తగ్గింది. 3 పెడితే 39. 3 పెడితే ఇంకా తగ్గింది. 1 పెడితే ఇంకా తగ్గింది. ఇప్పుడు నాకు వద్దు అంటే ఏం చేయాలి? నాకు ఆన్సర్ కావాలి. 0. ఆన్సర్ నుంచి రావాలి. 0. 0 సార్. ఎస్, వెరీ గుడ్. దట్స్ ఇట్. ఆ వర్డ్ కావాలి. ఏం చేయాలని తెలిసి ఉండాలి మనకి. సో సెల్ స్పేసింగ్ నేను ఏం చేసినాను? 0. నల్ అంటే నల్లిఫై చేసేసా, 0 చేసేసా. నల్ అని పెట్టకండి, ఊరికి అంటున్నాను. రైట్ చలే, అయిపోయిందా? సరిగ్గా సరిపోయిందా? సరిపోలా. -1. ఆహా, దీని గురించి ఓకే. ఇంకా కొద్దిగా మనం ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇవేమో సెంటర్లోకి వచ్చినాయి, వీటికేమో స్పేస్ వచ్చింది కలర్స్ కదా? ఇవ్వాలి సార్. స్పేస్ ప్యాడింగ్ కావాలి అంటే వెరీ, చూడండి ఒక్క నిమిషం, కామ్ డౌన్, రిలాక్స్. సో నేనేం చేస్తున్నాను, సెల్ ప్యాడింగ్ అప్లై చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద స్పేస్ బిట్వీన్ బార్డర్ అండ్ కంట్రీ.
సార్ చాలా మంది చెప్పేస్తున్నారు ఆన్సర్, అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్యాడింగ్ అనే వర్డ్ కి మీనింగ్ చెప్తున్నాను. ఒక్కసారి విన్నంత మాత్రాన సరిపోదు, ఒక్కసారి చదివినంత మాత్రం సరిపోదు. ఇది మీ జేఎన్టీ ఎగ్జామ్ కాదు, మీ యూనివర్సిటీ వేరు కావచ్చు, అయినా సరే విను. సో ఈ కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉండే స్పేస్ని ఏమంటారు? ప్యాడింగ్. ప్యాడింగ్ కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉండే స్పేస్ని ప్యాడింగ్, రైట్? ఇంకా మీరు ఎంత డీప్గా అనలైజ్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. రైట్? కొంతమంది భలే మిమిక్రీ చేస్తారు కదా, వాళ్ళకి మిమిక్రీ ఎట్లా వచ్చిందంటావు? అబ్జర్వేషన్. నేను ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా వస్తుందా మనకి మిమిక్రీ? రాదు, నాకైతే రాదు. వాళ్ళ అబ్జర్వేషన్ చేయాలి కదా. రైట్. ఇప్పుడు దీన్ని ఎంత అబ్జర్వ్ చేస్తారో చూస్తున్నాను నేను. ఫస్ట్ 1 హెడర్ 2 1 హెడర్ ఆ పార్ట్ ఉంది కదా, అది సెంటర్లోకి వచ్చింది, అదొక అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. కానీ దానికంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది టెస్ట్ బోర్డ్లో. ఒకసారి దాన్ని బిగ్ పిక్చర్లో చూడు. బిగ్ పిక్చర్లో చూడడం అంటే ఒకసారి మీరు బయట ఉన్న బ్రౌజర్ లెవెల్ నుంచి చూడండి. పేజ్ మొత్తానికి వచ్చింది, అది పేజ్ మొత్తానికి వచ్చింది. కేవలం ఇంతనే ఉంది, ఎందుకంటే నేను సెంటర్లోకి తీసుకురావాలన్నా కుదరదు ఇది ఈ మధ్యలోకి, ఎందుకంటే ఆ హెడరే దాని కాలం సైజుని డిసైడ్ చేస్తుంది. మొత్తం ఫుల్ విడ్త్ రావాలి, అది టేబుల్ ఫుల్ విడ్త్ రావాలి. టేబుల్ ఫుల్ విడ్త్ రావాలంటే ఏం చేస్తావు? ఇక్కడ WIDTH విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%. సో అప్పుడేమవుతుంది అని అంటే 100% ఆఫ్ ద బ్రౌజర్ విడ్త్ అనేది జరుగుతుంది. ఇదిగోండి, నేను ఎన్లార్జ్ చేశాను కాబట్టి అట్లా జరిగింది. కానీ చూస్తున్నారా? ఇప్పుడు చూడు తమాషా. ఈ హెడర్ 1 మధ్యలోకి రావాలి, బోల్డ్ అయి ఉండాలి. ఏం చేస్తారు మీరు? దీనికి బి అప్లై చేసి మీరు కరెక్టే. ఒక్క నిమిషం, బోల్డ్ అప్లై చేస్తే ఇది బోల్డ్ అయింది, దాన్ని సెంటర్లోకి తీసుకురావాలి. ఇలా చేయకూడదు. ఓకే, యా. సో దీని బదులు మనకు ఒక్క నిమిషం, మీరు ఎలా చేయకూడదో కూడా చూపించాను కదా, ఇప్పుడు ఎలా చేయాలో చెప్తుంది. ఈ టీడీలోకి టీడీ బదులు టీడీ ప్లేస్లో TH అని పెడితే సరిపోయింది. నువ్వు సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టేబుల్ హెడ్, టీ హెడ్. ఇప్పుడు సెకండ్ హెడర్ 1 ఉంది కదా, దాన్ని కూడా బోల్డ్ చేసి సెంటర్లోకి తీసుకురావాలంటే ఏం చేస్తావు సోము? టీడీ బదులు TH అని ఇచ్చేస్తే అది కూడా సెంటర్లోకి వస్తుంది. వాట్ ఈజ్ ఫ్రెషర్స్ ఇలాగే నేర్చుకోండి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడుగుతాడా, THకి TDకి డిఫరెన్స్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడగడు. కానీ నీకు అబ్జర్వేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి కదా. క్లోజర్ స్కోప్కి బ్లాక్ స్కోప్కి డిఫరెన్స్ ఎట్లా అబ్జర్వ్ చేస్తానంటే నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వింటున్నావా? అబ్జర్వేషన్ చాలా క్లియర్గా పెట్టుకో. నేను ఇందాక ఏం చేసిన, సెల్ సెంటరు బోల్డ్ 2 అప్లై చేసి చూపించాను నీకు. వాటి బదులు నేను డైరెక్ట్గా ఈ సెల్ని టీడీ బదులు TH అని చేసుకుంటే ఆటోమేటిక్గా సెంటర్ ఒక్కటే వచ్చిందా, బోల్డ్ అయ్యి సెంటర్లోకి వచ్చింది. అది విషయం. ఇప్పుడు దిస్ ఈజ్
ఈక్వలెంట్ టు దిస్. ఓకే, యా, రైట్. ఇప్పుడు ఇవి రోస్, బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా కాంప్లెక్స్ టేబుల్ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. హూ ద హెల్ ఈస్ దిస్? కాంప్లెక్స్ టేబుల్ అంటే ఏంటి? బాగుంది. యాక్చువల్గా నువ్వు అనుకున్న థాట్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్కి కరెక్టే, కానీ ఇక్కడ మాత్రం నేను అనే ఉద్దేశం మాత్రం ఇట్లా అనమాట. సేమ్ యూనిఫామ్గా రోస్ కాలమ్స్ ఉండకపోతే దట్ ఈస్ ఐ కాల్ ఇట్ యాజ్ కాంప్లెక్స్, కొద్దిగా కాంప్లెక్స్ టేబుల్. ఓకే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, టేబుల్ని ఎప్పుడు క్రియేట్ చేయాలనుకున్నా ఎన్ని రోస్ అనేది ముందు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ మీరు చూడగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎన్ని రోస్. అఖిల దీన్ని ఈజీగా తీసుకోకు, మిమ్మల్ని ఈమెయిల్ చేయమంటారు, అక్కడ మీకు సిఎస్ఎస్ రాయడానికి కుదరదు. మీరు తప్పకుండా టేబుల్స్ యూస్ చేయాల్సిందే, హెచ్టిఎంఎల్ ఈమెయిల్స్. ఓకే, అండ్ రియాక్ట్లో కూడా అంతే, అన్ని చోట్ల మీరు చేయడానికి లేదు, తెలుస్తుంది మీకు ప్రతిదీ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి చూసారా? రెండు వేరు వేరు ఆన్సర్లు వచ్చినాయి. ఒకళ్ళు 3 అంటున్నారు, ఒకళ్ళు 4 అంటున్నారు. ఇప్పుడు నా ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ మారుస్తున్నా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద టేబుల్? 4. సో అవి తీసుకోవాలి మీరు. వాట్ ఈస్ దట్? 4. సో ఫస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేయాలంటే నాకేం కావాలి? చలే, ఫస్ట్ అయితే టేబుల్, దీనికి బార్డర్ పెట్టేద్దాం అబ్బా, బార్డర్ 2. తర్వాత ఎన్ని రోస్ కావాలి కదా, 4 అని చెప్తున్నాను. మ్యాక్సిమం రోస్ చెప్పండి, 4. సో ఫస్ట్ రోలో ఏమేమి ఉన్నాయి, సెకండ్ రోలో ఏమేమి ఉన్నాయి కనిపెట్టాలి ఇప్పుడు. సో ఫస్ట్ రోలో మనకి దిగులు లేదు, ఫస్ట్ రోలో మనకి ఏ ప్రాబ్లం లేదు. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, ఇవి 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 3 సెల్స్ ఉన్నాయి. సెకండ్ రోకి వచ్చేసరికి రో 1 సెల్ 1, రో 1 సెల్ 2, రో 1 సెల్ 3, ఇది సెకండ్ రో. థర్డ్ రోకి వచ్చేసరికి ఆల్రెడీ రో 1 సెల్ 1ని మీరు కన్సిడర్ చేసేసారు కదా రో 2లో, కాబట్టి ఇంక కన్సిడర్ చేయకండి, దాన్ని వదిలేసి. ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు థర్డ్ రోలో? ఈ రో 2 సెల్ 2, రో 2 సెల్ 3, అందుకనే వాడు రో 1 సెల్ 1 అన్నాను. ఇక్కడ కూడా రో 1 సెల్ 2, ఇవి 3 ఒక రోకి సంబంధించి. కొద్దిగా కాకపోతే దీనికి హైట్ ఎక్కువ ఉంది అనుకోకండి, దాన్ని ఎట్లా సెట్ చేయాలో చూపిస్తుంది. థర్డ్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? సింగిల్ సెల్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ చేద్దామా మరి? ఫస్ట్ రోలో ఎన్ని సెల్స్ కావాలి మనకి? 3 సెల్స్. 3 cells. వెరీ గుడ్. నేను కొద్దిగా స్పీడ్గా రాస్తున్నాను. సెకండ్ రోలో ఎన్ని కావాలి? 3 సెల్స్. థర్డ్ రోలో ఎన్ని కావాలి? 2. ఫోర్త్ రోలో ఎన్ని కావాలి? నాకు ఇప్పుడు టేబుల్ రెడీ కావాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది, ఇదిగో, ఇదో అపార్ట్మెంట్ ఐకాన్ లాగా ఉంది. దట్స్ ఓకే. ఓకే, నీకే ఏ ఫ్లోర్ కావాలి నీకు? సరే చలో. సో ఫస్ట్ రోలో నేనేం పెట్టుకున్నా? ఇది అయిపోయింది కదా, కాలమ్ 1 ఇండియా అని పెట్టబ్బా. సో ఫస్ట్ రోలో ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియానే వచ్చేసింది. సెకండ్ రోలో మనకి కొన్ని కావాలి. నేను అప్పుడు ఉండే, అవును ధోని బటన్ సార్. అమ్మా,
ధోని బటన్ సార్ ధోని. ఉత్సాహంగా ఉన్నాడు బాబు. వెరీ Sir. గుడ్. ఎవరు? ధోని, రైట్. ధోని వచ్చేసిండు ధోని. సెకండ్ sir. రోకి వచ్చేసి వెరీ గుడ్. చలో ఇప్పుడు థర్డ్ రో గురించి చూద్దాం. ఇక్కడ నేను 2 సెల్స్ ఇక్కడ కొద్దిగా సీరియస్గా ఉండండి, ఏం మాట్లాడకండి. థర్డ్ రోలో బాల్ బ్యాట్, ఫోర్త్ రోలో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అని అంటే సెకండ్ రో ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ 2 rows ఆఫ్ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, నాట్ 1 row ఆఫ్ స్పేస్, 2 rows ఆఫ్ స్పేస్. కాబట్టి ఈ సెకండ్ కాలంలో ఉన్న ఫస్ట్ సెల్ కి నేను ఏం చేస్తాను అని అంటే ఆ టీడీలో ఆ సెల్లోకి రో స్పాన్ ఈస్ ఈక్వల్ టు 2 అని అంట. అప్పుడు ఏమైంది చూడు, సచిన్ 2 rows హైట్ ని ఆక్యుపై చేసి, ఓకే, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మిగతావన్నీ అడ్జస్ట్ అయింది, ఇంతే. ఓకే, ఇంకా లాస్ట్లో ఐసీసీ అని ఉంది కదా, ఐసీసీ ఏంటి పరిస్థితి, ఒకటే సెల్ని ఒకటే కాలం సెల్ని ఆక్యుపై చేసింది, కానీ ఎన్ని కాలం సెల్స్ని ఆక్యుపై చేయాలి, 3 కాలమ్ స్పేసెస్ని ఆక్యుపై చేయాలి. కాబట్టి ఐసీసీ నేను ఏం చేస్తానంటే కాల్ స్పాన్ 2 పెడతా. అప్పుడు ఏమైంది, రైట్. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డిజైన్ ద టేబుల్. మీరు ఏ కైండ్ ఆఫ్ డిజైన్ అన్న తీసుకోండి. నేను కావాలని చెప్తున్నా, ఈరోజు నాకు మెయిల్ చేయాల్సిందే. రాహుల్ చేస్తున్నాడు, సోమేష్ చేస్తున్నాడు, చందు చేస్తున్నాడు, ఇంకొక అబ్బాయి రావాలి, ఆ అబ్బాయి మహేషో సురేషో, మీరందరూ చేస్తున్నారు. నాకు ఏమని మెయిల్ చేస్తారు, హాయ్ సార్, ఐ లైక్ యువర్ క్లాసెస్, వి అప్రిషియేట్ ఇట్ అని చెప్పండి, రైట్. కాకపోతే ఇట్లా రాద్దాం, ఏంటది, జీమెయిల్ ఓపెన్ చేసి మీకు మెయిల్స్ వస్తుంటాయి కదా, సపోజ్ ఇప్పుడు ఇలాంటి ఒక ఈమెయిల్ని మీరు పంపించాలనుకోండి, బాగుందా ఈమెయిల్, లేకపోతే పిఎఫ్ఏ అని రాస్తావా, ప్లీజ్ ఫైండ్ ద అటాచ్మెంట్, ఎవరైనా చదువుతాడా మన ఈమెయిల్ అప్పుడు, ఆసన డోంట్ వెయిట్ అంటిల్ ఇట్స్ టూ లేట్, తర్వాత ఒక ఇమేజ్, తర్వాత ఒక పారాగ్రాఫ్, తర్వాత ఒక లైన్, తర్వాత లెఫ్ట్ ఒక ఇమేజ్, రైట్ సైడ్ ఒక కంటెంట్. సో ఇలాంటి ఒక పేజ్ని మనం డిజైన్ చేయాలంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, దిస్ ఈజ్ అనదర్ రో, దిస్ ఈ మూడిట్లో ఈ 2 కలిపి ఒక రో, ఈ 2 కలిపి ఒక రో, ఈ 2 కలిపి ఒక రో. చూస్తున్నారా, లెఫ్ట్ రోలో లెఫ్ట్ సెల్లో ఈ ఇమేజ్ ఉంటుంది, రైట్ సెల్లో ఈ కంటెంట్. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయాలన్నా, మీరు అట్లాంటిది ఏదైనా చేయాలనుకుంటే మీరు రో స్పాన్, కాల్ స్పాన్ అనుకోకండి, విడ్త్ అని ఉంటుంది, మీరు ఇండివిజువల్ విడ్త్ను కూడా మీరు పెట్టుకోవచ్చు. హలో, ఎస్, అట్లా విడ్త్ని పెట్టడం ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు కావాల్సింది అది. ఫైన్, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే డోంట్ వరీ, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే మన ఛానల్కి వెళ్తే నేను వేరే ఎగ్జాంపుల్ ఇచ్చున్నా అక్కడ, ఈ సెల్ ఈ టేబుల్కి ఈ టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలనే ఎగ్జాంపుల్ ఇచ్చు. బిందు, సాయి, ఒకసారి ఒకవేళ మీకు దొరకకపోతే సింధు మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా పంపిస్తుంది, లేదు నాకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే అది నేను రాసి పంపిస్తాను. ఓకే, బట్ యూ హ్యావ్ టు సీ దెమ్. మీకు కాన్ఫిడెన్స్ రాదు, అంత తొందరగా కాన్ఫిడెన్స్ రాదు. ఏమని, ఏదైనా టేబుల్ ఇట్లాంటి టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, చెప్పండి ఇప్పుడు
హౌ డు యూ క్రియేట్ దిస్ టేబుల్? ఈరోజు మీకు ఇదే ఆన్సర్, ఇదే క్వశ్చన్. ఓకే, 5 rows. ఫస్ట్ రోలో ఒకటే కాలం, సెకండ్ రోలో, ఫోర్త్ రోలో, థర్డ్ రోలో, ఫోర్త్ రోలో 2, ఫిఫ్త్ రోలో 4, రైట్? అలా వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కాల్ స్పాన్ని, రో స్పాన్ని అడ్జస్ట్ చేసుకోవడం రావాలి. ఇంతే, ఒక్క 4 ఎగ్జాంపుల్స్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సార్ మీరు టైప్ చేయడం స్టార్ట్ చేయండి, టైప్ చేయకుండా ఊరికే కూర్చుంటే ఇది వచ్చేసింది అనుకుంటే కుదరదు. టైప్ చేస్తుంటే ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టేబుల్. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. నో, దేర్ ఈజ్ సిమాంటిక్ టేబుల్. ఇలా రాయడానికి నేను ఒప్పుకోను. ఫండమెంటల్స్ చెప్పడానికి నేను ఇది చెప్పాను. సార్ మీరు ఖచ్చితంగా నా దగ్గరే నేర్చుకోవాలి అనడానికి నా దగ్గర ఒక రీజన్ ఏంటంటే, ఒకటేసారి కాంప్లెక్సిటీని నేను ఇంట్రడ్యూస్ చేయను, చిన్న చిన్నగానే ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే, ఆ అప్రోచ్, దాన్నే మినిమలిస్టిక్ అప్రోచ్. ఏదైనా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఎంత తక్కువ విషయాలు గుర్తుపెట్టుకుని ఒక పని చేయొచ్చో ఆ తక్కువనెస్ని నేను చూస్తా, ఆ మినిమంనెస్ని నేను చూస్తా. నాకు అది కావాలి. మీకు రిడక్స్లో అట్లాగే జరుగుతుంది, రియాక్ట్లో అట్లాగే జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఒకటే సార్, తక్కువగానే ఇస్తా. ఓకే, కానీ దాన్ని డెప్త్లోకి వెళ్తున్న కొలది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు టేబుల్ని మనం ఎట్లా క్రియేట్ చేయడం బదులు మనం ఎట్లా యాక్చువల్గా క్రియేట్ చేయాలి అని అంటే, టేబుల్ ఇట్లుండదమ్మా. టేబుల్, ఈ టేబుల్ లోపల ప్రతి టేబుల్కి హెడర్ అని ఫుటర్ అని ఉంటాయి. మీరు ఏ టేబుల్ తీసుకున్నా సరే హెడర్ అని, ఫుటర్ అని. ఇప్పుడు ఈవెన్ ఈ కమ్యూనిటీ కోర్సెస్, ఆటమ్ కోర్స్, ఇవన్నీ కూడా ఏంటి, ఈ రెండు కలిపి హెడర్లోకి వస్తుంది. అట్లాగే దీనికి ఫుటర్ లేదు, అన్ఫార్చునేట్లీ ఫుటర్ కూడా ఉంటుంది. సో కాబట్టి టేబుల్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. సో మీకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు టేబుల్లో ఏదైనా టేబుల్ని క్రియేట్ చేయమన్నారు అని అంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్, ఇవి సిమాంటిక్ ఎలిమెంట్స్. ఒక టేబుల్లో హెడర్ ఏది, ఫుటర్ ఏది, బాడీ ఏది, ఈ మూడు క్లియర్గా చెప్తుంది. దీన్ని మీరు అలాగే ఫాలో కావాలి. క్లియర్? సో ఇప్పుడు నేను ఇందాక ఏం క్రియేట్ చేశాను, ఇదిగో ఇది ఉంది కదా. సో ఈ ఎంటైర్ రో ఎక్కడ రాయాలన్నమాట? టీ హెడ్లో రాయాలంటే హెడర్ 1కి సంబంధించింది ఉంది కదా, టీ హెడ్లో రాయాలన్నమాట. చూస్తున్నారా? బార్డర్ పెట్టుకుంటే మీకు ఇంకా బెటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు టీ హెడ్లో రాయడం వల్ల ఆటోమేటిక్గా అవేమి హెడర్స్ అయిపోవు. హలో, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ టీడీ అని పెట్టినాం అనుకో, హెడర్లో ఉంది కదా కాబట్టి ఇది హెడర్ లాగా బిహేవ్ చేస్తుంది అనుకోకండి, అది నార్మల్ సెల్ లాగానే బిహేవ్ చేస్తుంది. మై పాయింట్ క్లియర్? మీరు ఇక్కడ మీకు బోల్డ్నెస్, సెంటర్నెస్ రావాలి అని అంటే టీహెచ్ వాడాల్సిందే. పాయింట్ క్లియర్? రెండోది, టీ హెడ్ లోపల టీఆర్ రాయాల్సిందే. ఇది కొంతమంది మిస్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా టీ హెడ్లో ఇలా రాసేస్తున్నారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవ్వచ్చు కానీ అదొక ఎర్రర్. టీ హెడ్లో రో లోపలే అక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుంది అని అంటే, హెచ్టిఎంఎల్ ఏంటంటే మన పిల్లలే కదా, మన శ్రావణియే కదా, ఓన్లీ ఎర్రర్ ఎందుకు భయపడుతుంది అని జాలి చూపిస్తుంది మీకు. అంతేనా కదా శ్రావణి? హెచ్టిఎంఎల్ ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? ఎప్పుడు చేయదు. కానీ అది చాలా డేంజర్. అది కంప్లైంట్ చేయకపోతే ఏమవుతుంది? పూర్తిగా సర్వనాశనం అయిపోయిందో తెలుస్తుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ముందే చెప్పేస్తుంది
అసలు ముందు కంప్లీట్ గానే ఉంది అంటారు. సో మీరు రాసినప్పుడు వర్కౌట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు కంటిన్యూ చేయకండి. మనకు రియాక్ట్లో ఎర్రర్ వస్తుంది. టీడీ మస్ట్ బి ఇన్సైడ్ టీఆర్ అంటది అది. టేబుల్ సెల్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ఏ టేబుల్ రో ఓన్లీ. అప్పుడు మనం చదివిన తర్వాత ఎందుకు ఎర్రర్ వచ్చిందని మనం ఏం చేస్తాం, రియాక్ట్ ఎతుకుతా ఉంటాం. కానీ ఎర్రర్ దేంది, HTML. మీరు చేసే పాపాలు మీరు చేసే మిస్టేక్స్ ఇట్లుంటాయి. కాదమ్మా ప్రాబ్లం ఎక్కడ అనుకుంటున్నారు. మీకు ప్రాబ్లం ఎక్కడ అని తెలిస్తే డైరెక్ట్గా దాన్ని ఎతుకుతాం కదా. మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ 3 ఉంటాయి. మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ 4 ఉంటాయి. మీకు ప్రాబ్లం ఎక్కడని అర్థం కావాలి, ఫ్రంట్ ఎండ్లోనా, బ్యాక్ ఎండ్లోనా, డేటాబేస్లోనా? ఇవన్నీ తగ్గద్దు అన్నట్టు మన బ్రౌజర్లు కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అవుట్ ఆఫ్ ద ఆర్డ్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన ప్రాబ్లం ఎక్కడ అని. అది తెలిస్తే అన్ని చేసేయచ్చు. అర్థమైంది కదా, ఓకేనా? సో మీరు చిన్న పాయింట్ సార్, అది అయినా తప్పదు. టేబుల్ హెడ్లో టీఆర్లోనే పెట్టాలి. ఒక హెడ్లో మోర్ దాన్ 1 రో క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. దాన్ని సపరేట్ టేబుల్ లెక్క ఆలోచించుకోండి. మీరు హెడ్ని మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారో ఆలోచించుకోండి. దానికి రోస్ ప్యాన్లు, కాల్స్ ప్యాన్లు, మిగతా భరతనాట్యం, కూచిపూడి దానికి చేసుకుంటూనే ఉంటుంది. క్లియర్? మరి ఈ కింద ఉన్న దాన్ని ఏం చెప్తాం మనం, ఇదంతా కలిపి టీ బాడీ. అట్లాగే టీ ఫుడ్. అవునా? ఓకే. టీ ఫుడ్లో మళ్ళీ టీఆర్ పెట్టుకో, టీఆర్లో టీడీ, అంతే. ఓకే. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే, చూద్దాం. HTML వచ్చా? లైట్గా వచ్చా? అదేందో లైట్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ లెక్క లైట్గా వస్తుంది కొంతమందికి. సరే, లైట్గా చూడు. ఏం చేస్తున్నా నేను, హెడ్లో కాదు, హెడ్ పైన పెడుతున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది? SAME అని వస్తుందా? ఇక్కడ దీన్ని ఏం రాద్దాం మనం, ఎడిపాలి అని రాద్దాం. ఫస్ట్ ఎడిపాలి వస్తుందా లేకపోతే రాదా? ఓకే. సో ఫైనల్గా మనం కంక్లూజన్ ఏంటి, మనము టీ హెడ్, టీ ఫుట్, టీ బాడీ ఆర్డర్ ఎట్లా పెట్టుకున్నా సరే అవుట్పుట్ మాత్రం టీ హెడ్ ఫస్ట్, టీ బాడీ సెకండ్, తర్వాత టీ ఫుట్ అని వస్తుంది. ఆర్డర్ మారదు. హలో, ఎస్. మన బ్రౌజర్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయింది ఈ మధ్య. మీరు పెట్టిన ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని దాని అరేంజ్మెంట్ అదే చూసుకుంటుంది. మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేకుండా. బాగుందా? సూపర్ సార్ అని చెప్పు. మరి ఇన్ని రోజులు ఇట్లాంటి ఫీచర్ ఉన్నదా చెప్పు రాధిక? లేదు కదా? చలే, రైట్. ఇది గుర్తుపెట్టుకోవడం కాదు, అర్థం చేసుకోవాలి దీన్ని. మనము టీ హెడ్, టీ ఫుట్, టీ బాడీ ఆర్డర్ మార్చినా సరే హెడ్డే ఫస్ట్ వస్తుంది, బాడీ తర్వాత. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ ఇది అంతేనన్నా నేను చెప్పాలనుకున్న టేబుల్స్ ఇంతే. అయ్యా, అట్లా అనిపిస్తుంది నాకు ప్రతిసారి, కానీ ఇంకా గుర్తొస్తూ ఉంటాయి. ఒక్క లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తా. ప్రతి ఎలిమెంట్కి లేదా ప్రతి రోకి మీరు అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? నేను ఈ పెద్ద
బాక్స్కే వెళ్తున్నాను. ఈ లాస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఈ టిఆర్లో అలైన్ సెంటర్ అని అన్నాను అనుకోండి, ఏమైంది? లైన్ సెంటర్. నేను హెడర్లో ఉన్నానా? ఓకే, సారీ. ఇదిగోండి, వాట్ హ్యాపెండ్? సెంటర్లోకి వెళ్ళాలి. బాగుందా? అంటే ఇండివిజువల్గా రాయాల్సిన పని లేదు. టీఆర్కి రాస్తే దాంట్లో ఉన్న సెల్స్ అన్ని సెంటర్ మే ఆ జాతే. అట్లా కాకుండా ఆర్ఐజిహెచ్టి అంటే రైట్ సైడ్. అట్లా కాకుండా లెఫ్ట్ అంటే అవసరమే లేదు. లెఫ్ట్కి వస్తే సరే, లెఫ్ట్కి డిఫాల్ట్కి ఉండేదే లెఫ్ట్కి, మరి ఇంకెందుకు లెఫ్ట్? ఓకే సరే, రైట్. నెక్స్ట్ మనం కొద్దిగా ఈ విడ్త్ని కూడా 60% చేసుకుందాం, చెప్తాను. సో ఇప్పుడు విడ్త్ ఎంత అయింది? 60% అయింది. 60% ఆఫ్ ద టోటల్ బ్రౌజర్ విడ్త్. ఇప్పుడు నేను బ్రౌజర్ని తగ్గిస్తే దీని విడ్త్ కూడా తగ్గుతుంది. చూస్తున్నారా? రైట్. నౌ టేబుల్కి నేను కనుక అలైన్ సెంటర్ ఇచ్చినాను అనుకో, అప్పుడేమవుతుంది? ఎక్సలెంట్ ఆన్సర్. టేబుల్ సెంటర్లోకి వస్తుంది, దాంట్లో ఉన్న సెల్ ఐటమ్స్ కాదు. టేబుల్ సెంటర్లోకి వస్తుంది. టీఆర్కి అప్లై చేసినప్పుడు ఏమైంది? దానిలో ఉన్న కంటెంట్ సెంటర్లోకి వచ్చింది. టేబుల్కి అప్లై చేస్తే టేబుల్ సెంటర్లోకి వస్తుంది. నేను ఎందుకు ఇట్లా చూపించాల్సి వచ్చింది అని అంటే, 100 అని కనుక నేను పెట్టి నేను చూపిస్తే మీరు ఏమని ఆన్సర్ ఇస్తారు తెలుసా? లోపల అన్ని కంటెంట్లు సెంటర్లోకి వచ్చేసారంటారు. అటు రావు. టేబుల్ ఆల్రెడీ సెంటర్లో ఉంది కదా. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబుల్ ఉన్న అన్ని ఆప్షన్స్ చెప్తున్నా, వీడియో విని రాసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుందమ్మా. లోపల ఈ రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఏరు వెళ్ళదు ఇక్కడికి. ఎల్లు డి 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 టైప్ కాదు అక్కడ. అమ్మా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడగండి, వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా, నేను ఇక్కడ ఇట్లాగే మాట్లాడుతున్నా, మీరు చేయకపోతే కోపం వచ్చేస్తుంది నాకు. ప్రభాస్కి వచ్చినంత కోపం వస్తుంది. నిన్ననే చూస్తున్నా సలార్ 4th పార్ట్ చూసిన నేను. అన్న 4th పార్ట్ అమ్మా, నేను ముక్కలుగా చూస్తా. బ్రేక్ఫాస్ట్ కొంత పార్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో కొద్దిగా టీ తాగుతున్నప్పుడు కూడా చూసిన. అయిపోతుంది రేపటికల్లా అయిపోతుంది. ఓకే సరే, చూద్దామా. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉండేది వేరు. సో దిస్ ఈజ్ అబౌట్ టేబుల్ హైట్ విడ్త్. ఇంకా హైట్ కాదు, విడ్త్ గురించే చెప్పారు. మరి హైట్ గురించి చూద్దామా. చూడు, వీటన్నిటి HTML కమెంట్ కూడా చేసుకోవచ్చండి. అట్లా కాదు, కమెంట్ అంటే ఇది. అప్పుడు ఏమవుతుంది నాన్నప్పుడు? మిగతా కమెంట్ చేసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా డిజేబుల్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అవ్వకుండా డిజేబుల్, అది ఇంకా వర్కింగ్లోకి రాదు. బాగుంది కదా హైట్, అది విడ్త్. రైట్. ఓకేమా, ఇప్పుడు దీనికి హైట్ ఇద్దాం. హైట్ కదా, ఇట్లా హైట్ విడ్త్ మనమే సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఏం రాహుల్ నేను ఏమన్నా ఆడుకున్నానా? రాహుల్ మంచిగా మాట్లాడుతున్నా నీతోటి. చలో హైట్ కూడా ఏమైంది? అన్ని సెల్స్కి సమానంగా డిస్ట్రిబ్యూట్ అయింది. అది చాలా ఇంపార్టెంట్ నాకు. హైట్ ఇంక్రీజ్ అవ్వడం ఫస్ట్ పాయింట్. ఆ ఇంక్రీజ్ అయిన హైట్ అన్ని సెల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది, అది కూడా చెప్పాలి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది, ఇది అయిపోయింది ఇంకా.
అండ్ రెండోది ఇప్పుడు నేను ఇక్కడ 80% అని రాస్తా. 80% ఆఫ్ ద హైట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసు. బాగుంది కదా. అండ్ కంటెంట్ కూడా మిడిల్లోకి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, మిడిల్. రైట్, ఒక్క నిమిషమా. మన ముక్కు మన బాడీలో సెంటర్లో ఉంటుంది. మన బెల్ట్ బాడీలో మిడిల్లో ఉంటుంది. దీన్ని సెంటర్ అనకండి. హారిజాంటల్గా మనము మధ్యలో ఉన్నదాన్ని సెంటరింగ్ అంట. వర్టికల్గా మధ్యలో పెట్టేదాన్ని మిడిలింగ్ అంట. నాకు ఈ డిఫరెన్స్ అట్లీస్ట్ HTML కోసం అయితే కావాలి. మీరు ప్రతిదానికి సెంటర్ అనుకోండి, నాకు అనవసరం. నాకు మాత్రం ఈ డిఫరెన్స్ కావాలి. వర్టికల్గా బెల్ట్ ఎందుకు మిడిల్, వర్టికల్గా నువ్వు సెంటర్లోకి తీసుకురావడాన్ని మిడిల్ అంట. సార్ బెల్ట్ మధ్యలోనే పెట్టుకుంటారు కదా, కింద పెడుతున్నారు ఈ మధ్య, పైన కూడా పెడతలేరు కదా దేవుడా. ఓకే రైట్. ఇప్పుడు చూడు, ఈ కంటెంట్ అంతా ఎక్కడ డిస్ప్లే అవుతుందమ్మా? మిడిల్లో డిస్ప్లే అవుతుంది. కంటెంట్ మిడిల్లో ఇన్ వర్టికల్ డైరెక్షన్. హారిజాంటల్గా డిఫాల్ట్గా కంటెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? లెఫ్ట్కి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ట్రూ డేటా బదులు నేను ఇక్కడ ఎడ్యుపోలి అని రాస్తుంది. సో ఇక్కడ నాకు ఎడ్యుపోలి వచ్చింది. ఈ ఎడ్యుపోలిని నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటా. వర్టికల్గా కూడా టాప్కి తీసుకెళ్దామా దాన్ని. దానికోసం ఎస్ ఏంటది, ఈ టేబుల్ సెల్ని వి అలైన్ టాప్. వి అలైన్ టాప్. అదే ఈ టూ డేటాని వి అలైన్ MIDDLE మిడిల్. సారీ, మిడిల్ ఏంది, ఆల్రెడీ మిడిల్లోనే ఉంది. టాప్ బాటమ్ BOTTOM బాటమ్. చూడండి టూ డేటా ఎక్కడికి వచ్చింది? ఇంతేనమ్మా. ఓకే, వి అలైన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వి అలైన్, వర్టికల్ అలైన్ అనే మీనింగ్ అది, కానీ వర్టికల్ హైఫన్ అలైన్ అని రాయకూడదు. వి అలైన్, దిస్ వి అలైన్ ఈజ్ ఫర్ టేబుల్. వర్టికల్ అలైన్ అనే వర్డ్ ఇంకొక చోట యూజ్ అవుతుంది. సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా ఉంది. అక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీలో కూడా పర్పస్ ఇదే, కానీ అక్కడ స్పెల్లింగ్ వేరు, ఇక్కడ స్పెల్లింగ్ వేరు. ఓకే సార్, మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి చేయకండి. చాలా స్ట్రాంగ్గా, చాలా రిజిడ్గా, చాలా క్లియర్గా ఉండాలి. మనం పదే కోడ్ రాసి బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని ఇట్లా మనం పెద్దోళ్ళం కాలేము. మన ఇంట్లో కూడా మనం వంట వండుతున్నాం, కొద్దిగా ఉప్పేసి చెక్ చేసి ఎన్నిసార్లు మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు? కారం సరిపోయిందా లేదా అని ఒకసారి ఈ లోపల చారు మొత్తం అయిపోతుంది, నువ్వే తాగినట్టు. అవునా? అర్థమైందా ప్రాబ్లం మీకు? ఇప్పుడు డెవలపర్స్ అందరు ఇట్లా కోడ్ చేసుకొని చూసుకోడు. అది లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు ఏదైనా చేయండి, కానీ మీరు రాసేటప్పుడు ష్యూరిటీ లేకపోతే వర్క్ తొందరగా కాదు. నేను చూస్తున్నా నాన్న, మాతో పాటు మేము పని చేసుకుంటున్నప్పుడు నా పనితో పాటు వేరే పనులు కూడా నేను చేయగలుగుతున్నా. కొంతమంది టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఫ్యామిలీ లెవెల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ వల్ల. ఒక్క కమాండ్, ఒక్క కోడ్, ఒక్క లైన్ షూర్గా రాయలేరు. ప్రతిసారి ChatGPT కావాలి, మొబైల్ కావాలి, ఏదో ఒకటి కావాలి. ఈ లోపల టైం అయిపోతూ ఉంటుంది. దానికి పేరు స్ట్రెస్. STRES. గుండు పగులుతుంది ఎవరైనా స్ట్రెస్ అంటే, మన స్టూడెంట్లు మాత్రం. లేదు, స్ట్రెస్ లేదు, ఏం లేదు, అంత పని ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు.
మీకు 5-6 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది అసలు పని అంటే ఏంటో. ఫ్రెషర్లకి ఏం పెద్ద పని ఏమి నేర్చుకోవడానికే ఎక్కువ టైం పడుతుంది. మీరు ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయకండి, షూరిటీతో రాయండి, తిట్టుకోండి రీ చట్ అట్లా మిస్ అవుతాను, అప్పుడు మీకు కొద్దిగా టైం మిగులుతుంది. లేదు ఇంకా నేను ప్రతి చిన్న దానికి గూగుల్లో W3 ఓపెన్ చేసుకుని ఇక్కడ రాసుకుంటానంటే చేసుకో, నేను ఏం చేస్తా. రైట్ అమ్మా, దిస్ ఈజ్ అబౌట్ టేబుల్. నౌ వీ విల్ బి గోయింగ్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ ఫార్మ్స్. వాట్ ఈస్ దట్? ఫార్మ్స్. సో మీరు బాగా హైట్కి వెళ్ళి, హైట్ ఉన్న బిల్డింగ్కి వెళ్ళి అక్కడి నుంచి కిందకు చూస్తే మీకు చాలా లైట్లు కనపడుతాయి. ఆ లైట్లు చూసినప్పుడు అలా అనిపిస్తుంది, థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత గొప్పోడు కదా, ప్రతి ఇంట్లోనూ ఆయన కనిపెట్టింది. సార్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, కాన్స్పిరసీ గురించి మాట్లాడతలేను, మనకు తెలిసిన పేరు చెప్తున్నా. లైట్ కనిపెట్టింది ఆయన అనుకుంటున్నాం కాబట్టి. లేదు లేదు ఆయన గొప్పోడు కాదు, అవన్నీ తర్వాత మాట్లాడు. ఎంత గొప్పోడు కదా ఆయన, లైట్ కనిపెట్టిండు. అట్లాగే కంప్యూటర్లో కూడా TCP/IP అని ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయో అన్ని నెట్వర్క్లు కూడా TCP/IP తోటే పనిచేస్తుంది. అది కూడా గొప్పదే కదా. వైఫై కనిపెట్టినోడు ఎందుకు గొప్పోడు ఆలోచించండి మీరు. 2G కనిపెట్టినోడు, 4G కనిపెట్టినోడు చాలా గ్రేట్. వాళ్ళు ప్రపంచం నడుస్తుంది నా అతని వల్ల, వాళ్ళ వల్ల. మనం ప్రగతి నగర్ నుంచి హైటెక్ సిటీ పోవడానికి చాలా కష్టపడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది మనం. సరే తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను అంత ఎందుకు చెప్పినానంటే HTML ఇస్ సో పవర్ఫుల్. చాలా ఇన్ని వేల వెబ్సైట్లు, ఇన్ని కోట్ల వెబ్సైట్లు HTML యూజ్ చేస్తున్నాయంటే చాలా గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ కదా. అంత గ్రేట్ అవ్వడానికి HTML ఏముంది, జావా కంటే గ్రేట్ అయిపోయింది ఇది. ఎక్సలెంట్, షార్ట్, సింపుల్. అది ఫస్ట్ క్వశ్చన్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టున్నా. రైట్. సెకండ్ థింగ్, మనకి ఏదైనా టెక్స్ట్ బాక్స్ కావాలని, ఇవన్నీ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఇన్ జావా, పైథాన్. అదే జావా స్క్రిప్ట్లో అయితే, సారీ మన HTML అయితే ఒకటే లైన్. ఈ పాయింట్ అర్థమైంది కదా, సింప్లిసిటీ, దట్ ఈస్ కాల్డ్ సింప్లిసిటీ. సెకండ్ది, HTML ఎప్పుడు కంటెంట్ని డిస్ప్లే చేయడమే కాదు, సమ్ టైమ్స్ యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటుంది యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్? మనము స్పీకర్ దగ్గర పోయి నా పేరు ప్రవీణ్ అని చెప్పాలి, తీసుకుంటుందా? తీసుకోదు. దానికోసం ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి. ఓకే, సపోజ్ నువ్వు ఫైల్ అప్లోడ్ చేయాలి, దానికోసం ఒక ఫైల్ ఇన్పుట్ ఫీల్డ్ కావాలి. సపోజ్ నీ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టాలి, దానికోసం ఒక క్యాలెండర్ కావాలి. నువ్వు నీ జెండర్ పెట్టాలి, దానికోసం ఒక రేడియో బటన్ కావాలి. చెక్ బాక్స్లు పెడతావా? బాగోదు. ఓకే, సో రేడియో బటన్ కావాలి. నీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ బాక్స్ కావాలి. రేడియో బటన్స్ పెడతావా? 195 కంట్రీలు రాయాడా, డ్రాప్ డౌన్. కొంతమంది ఉంటారు, రేడియో బటన్ ఎందుకు పెట్టకూడదు సార్? పెట్టు, నువ్వు పెట్టు తెలుసు కదా. ఏది ఎక్కడ ఏది యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు కమెంట్ రాయాలి, సార్ చాలా మంచోడు, సార్ భలే చెప్తున్నాడు అని పెద్ద రివ్యూ రాయాలి. రాయాలంటే ఎట్లా రాయాలా? టెక్స్ట్ ఏరియా కావాలి. ప్రతిదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. నువ్వు నీ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి కలర్ అనే టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. నీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అనే ఫీల్డ్ ఉంటుంది. హలో, ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇట్లాంటివి మనకి HTML చాలా చీప్గా కోటిలో బుక్కులు అమ్మినట్టు అమ్మేసిన వాడు. చీప్, వేస్ట్ మెటీరియల్ కాదు సార్, మొత్తం వరల్డ్ మొత్తం అదే వాడుతుంది. సో అలాంటి క్రియేట్ చేద్దామా? ఫామ్స్ ఎట్లుంటే ఫస్ట్ చూద్దామా? మరి ఏది చదివేటప్పుడైనా సరే ఫస్ట్ అది ఎట్లుంటుందో చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, తర్వాత దాన్ని ఎట్లా చేయాలో చేయాలి.
నేనేం చేశాను, HTML ఫార్మ్స్ అని. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫార్మ్స్ కనపడుతుంది, ఇక్కడ ఒక టైప్. సో ఫామ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇలాంటి ఫామ్స్ ఎప్పుడైనా చూసారా? సోమ్ చూసినావా? ఎక్కడ? వెరీ గుడ్, అదే కావాలి నాకు, చెప్పాలి నువ్వు. షార్ట్ సర్వీస్ కమిషనా? వాటి కోసం క్లిక్ చేసినప్పుడు వాటిని ఫిల్ చేయడానికి నాకు ఇట్లాంటి ఫామ్ వచ్చింది. ఎక్సలెంట్. ఇంకొకటి ఎక్కడ చూసారు? యా, ఐ నో. మా కోర్స్ రిజిస్టర్ చేసినప్పుడు కూడా ఫామ్ వచ్చింది. ఇంకోటి ఎక్కడ చూసారు? జాబ్ అప్లికేషన్ చేసేటప్పుడు చూసారు. ఇంకొకటి ఎక్కడ చూసారు? ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు చూసారు. యా, మీరు ఫస్ట్ కనెక్ట్ అవ్వండి అన్న. నువ్వు చెప్పురా బాయ్, అట్లా ఉండకు. నువ్వు కనెక్ట్గా ఫస్ట్. ఇంకెక్కడ చూసినావు చెప్పు? గూగుల్ ఫామ్స్. అదే ఏ పని కోసం? ఆధార్ కార్డ్ అప్లై చేసినావా? అప్పుడు ఇదే ఫామ్ ఉంటుంది. అప్డేట్ చేసినప్పుడు ఇదే ఫామ్. బ్యాంక్ డీటెయిల్స్ అప్లై చేసినప్పుడు చూస్తున్నారా మీరు? అది ఎప్పుడు లైన్లోకి వచ్చినావు. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఒక ఫామ్, ఇంకా రైల్వే టికెట్ క్రియేట్ చేయడానికి అక్కడ ఒక ఫామ్. నాకు సరిపోవమ్మా ఇవి. మీరు మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకుంటున్నారు. మీరు రీచ్ పెంచుకోవాలి. నాతో మాట్లాడండి, నాతో ఫ్రెండ్లీగా ఉండండి, నేను చెప్పేది వినండి. మాట్లాడితే మీకు అర్థమవుతుంది. గ్యాస్ బుక్ చేయాలి, ఫామ్ ఫిల్ చేయాలి. ఇంకా టికెట్ బుక్ చేసుకోవాలి, సినిమా టికెట్. ఫామ్ కాదులే కానీ అక్కడ గ్రాఫికల్గా ఇచ్చున్నాడు, సెలెక్ట్ చేసుకోవాలి. తత్కాల్ బుక్ చేసుకోవాలి. ఫోన్పేలో మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడ పాస్వర్డ్ బాక్సులు ఉంటాయి. మీరు దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఆఖరికి జియో సెట్టాప్ బాక్స్ ఉంది, ఆ సెట్టాప్ బాక్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే కూడా ఫామ్ కావాలి. అది ఎవ్వరు చెప్తలేరు, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఫేస్బుక్ పోయింది, రిజిస్ట్రేషన్ లాగిన్ వద్దా? లాగిన్ చేయడానికి ఏం కావాలి? మళ్ళీ పార్ట్ ఎవరైనా ఫామ్ కావాలి. సో అలాంటి ఫామ్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఫస్ట్ ఏం కావాలి? ఆ ఫామ్స్ని క్రియేట్ చేయడానికి HTML లో ఏం కావాలి? ఓకే, ఎలిమెంట్స్ కావాలి, రైట్? ఒక్క నిమిషం. లిస్ట్ని క్రియేట్ చేయడానికి UL కావాలి. అలాగే ఫామ్ని క్రియేట్ చేయడానికి UL లేకుండా లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేయలేవా? చేయొచ్చు. అట్టాగే ఫామ్ లేకుండా కూడా ఇన్పుట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్లు క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో ఎందుకనంటే నాకు ఒక పాయింట్ చెప్పాలి. నేను ఫామ్ లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పడానికి నేను ఫామ్ పెట్టను. ఇప్పుడు ఫామ్ అనే ఎలిమెంట్ లేకుండా రకరకాల ఇన్పుట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. BR అంటే బ్రేక్ అమ్మా, లేకపోతే పక్కకు వస్తాయని నేను బ్రేక్ అప్లై చేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అంటే ఇది టెక్స్ట్ బాక్స్. మనం టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. అదే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని అంటే పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు, వేర్ ద కంటెంట్ విల్ కమ్ ఇన్ ద bullets or dots. ఓకే, అదే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ అన్నాను అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా క్యాలెండర్ వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ టైప్ కలర్ అంటే ఏమొస్తుంది? నా ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది.
షూర్. ఏమొస్తుంది? కలర్ ప్యాలెట్ అంటారు దాన్ని. కలర్ సెలెక్టర్. రైట్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అంటే ఈమెయిల్ రాదు. నేను అక్కడికి వస్తా, ఆగండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అన్నాను అనుకో, 1 2 3 4 వస్తాయి, రావు. ఏమొస్తాయి? ఒక బాక్స్ వస్తుంది, కాకపోతే దాంట్లో ఓన్లీ నంబర్స్ ఎంటర్ చేసేటట్టే ఉంటాయి. నువ్వు ఆ, నా పేరు శివ అన్నా సరే రాదాడ, కేసీఆర్ అన్నా కానీ రాదు. జగన్ అన్న అంటే వస్తుందా? రాదు. ఓకే. ఈ అంటే వస్తుందా? వస్తుంది. ఈజ్ అన్ ఎక్స్పోనెంట్. ఓన్లీ ఒక్క క్యారెక్టరే వస్తుంది. ఓకే, ఎస్, క్లియర్. నంబర్. ఇవి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఎంట్రీ కోసం చేసేది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా ఫైల్ అప్లోడ్ చేశారా? మీరు ఫోటోలు అయ్యి అప్లోడ్ చేస్తారు కదా, అక్కడ ఏముంటది? కరెక్ట్. ఇంకా బ్రౌజ్ బటన్, అప్లోడ్ బటన్ వస్తుందా? ఎస్. అలాగా, అలాంటి ఒక బ్రౌజ్ బటన్ కావాలంటే ఐఎమ్ వెయిటింగ్. మీరు చదివేసినారు కదా. ఫైల్, చెప్పు, లాగిన్, బ్రౌజ్, చూడు. సో బ్రౌజ్ బటన్ కావాలంటే నీకు ఏం కావాలి? ఫైల్ అని కనుక ఇస్తే ఇట్ విల్ గివ్ యూ ద బ్రౌజ్. నువ్వు ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటిదా పేరు? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్ బాక్స్ ఈస్ దట్? ఫైల్. సరేనా? ఇవి అందరికీ తెలిసినవే. ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ వచ్చేసి రేడియో అన్నాను అనుకో, అప్పుడు అక్కడ ఒక రేడియో సింబల్ వస్తుంది. బిందు రాదు, బిందు ఇదిగో సర్కిల్ వస్తుంది. అదేంటి సార్ రేడియో అన్నారు, రేడియో రావాలి కదా అంటే రేడియో పెద్దది కదా అని చెప్పి ట్యూనర్ ఉంటుంది లోపల, అదొక్కటే వచ్చింది. ఓకే, సరే. అదే రేడియో బదులు చెక్ బాక్స్ అనాలి. చెక్ ఒకటి రాయకండి, చెక్ బాక్స్ అనే, అప్పుడు ఇలాంటి బాక్స్ వస్తుంది. సోమ ఎప్పుడైనా చూసినావు ఆ చెక్ బాక్స్? దేనికోసం చూసావు? నన్ను కొట్టు సోము నువ్వు, అది బెటర్ నాకు. మేలు ఓకే, సెలెక్ట్ బాక్సులు, చెక్ బాక్సులు ఏంటంటే మోర్ దాన్ 1 సెలెక్ట్ చేసుకునేటప్పుడు చెక్ బాక్సులు ఉంటాయి. మేలు, ఫీమేల్, అదర్స్ అని అంటే 3 సెలెక్ట్ చేస్తావే. నాకు ఇంకా అంత శక్తి సామర్థ్యం రాలేదు కదా. అట్లాంటప్పుడు రేడియో బటన్స్ ప్లీజ్. ఎనీ 1 ఆఫ్ దీస్ 3 అన్నప్పుడు రేడియో బటన్. మోర్ దాన్ 1 అని అన్నప్పుడు లాంగ్వేజెస్, కోర్సెస్, రోల్స్, ఇంకా కంట్రీస్, ఫుడ్ ఐటమ్స్. స్విగ్గీలో కనపడుతుంది. వాట్ ఆర్ ద ఎక్స్ట్రా థింగ్స్ యూ వాంట్ టు యాడ్? ఎక్స్ట్రా చీజ్, ఎక్స్ట్రా స్పైస్, ఎక్స్ట్రా, అవి కావాలంటే అక్కడ ఏం రాస్తావు నువ్వు? రేడియో బటన్ ఇస్తావా, చెక్ బాక్స్ ఇస్తావా? లాస్ట్ ఒక్కటి, అది లాస్ట్లో వస్తుంది ఫామ్కి. సబ్మిట్ బటన్ చెక్ బాక్స్లో ఉంటుందా? ఐ అగ్రీ. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ ప్లేస్లో కూడా మనకి చెక్ బాక్స్ వస్తుంది. గాట్ ఇట్? రైట్. సో నీకు ఎక్కడెక్కడ చెక్ బాక్సెస్ వస్తాయో చెప్పిన. ఓకే, ఎనీ 1 ఆఫ్ ద గివెన్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు రేడియో బటన్స్ యూస్ చేస్తారు. మోర్ దాన్ 1 సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చెక్ బాక్సెస్. సరదా ఒక్కసారి రేడియో బటన్స్ మీద పని చేద్దాం. రేడియో బటన్కి ముందు మేల్, ఫీమేల్, అదర్స్.
ఇప్పుడు నేను మేల్ సెలెక్ట్ చేస్తే మేల్ ఒకటి సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ మేల్ అన్చెక్ అయిపోయి ఫీమేల్ సెలెక్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు ఏంది పరిస్థితి? అయిపోతుంది. ఇప్పుడు అదెందుకు దరిద్రం? ఇప్పుడు ఒకటి పెట్టు. దీని ఆ ఫీమేల్ తీసేసే పాయింట్ చూడు. ఎట్లా మరి ఇప్పుడు? చెయ్యి మరి నువ్వు. వద్దు, ఆగండి, నేను చెప్తా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచాన్ని సృష్టించేటట్టున్నారు. ఉన్న ఉన్న దాంతో చేద్దాం సార్. నేమ్ కామన్ గా ఇవ్వాలి. ప్లీజ్ లిజన్ టు మీ. నేమ్ కామన్ గా ఇవ్వాలి. అప్పుడు కామన్ నేమ్ ఉన్న రేడియో బటన్స్ అన్ని ఒక గ్రూప్ క్రియేట్ అవుతాయి. దాన్ని రేడియో గ్రూప్ అని అంటారు. సో నేమ్ ఈజ్ జెండర్. ఇప్పుడు చూడు, మేల్ కానీ ఫీమేల్ కానీ అదర్స్. ఇస్ దట్ క్లియర్? అట్లా. సో నాకు ఈ పాయింట్ మిస్ చేస్తారు మీరు. డెఫినెట్గా నేమ్ మర్చిపోతారు. వాల్యూ కూడా కావాలి. ఎప్పుడు కావాలని చెప్తాను. నాకు ఒక రీజన్ కావాలి దానికి. ఓకే, సెలెక్ట్ బాక్స్ కానీ లేకపోతే మీరు అనుకునే అవి ఉన్నాయి కదా, ఇవి మిగతా అన్నీ నార్మలే. కానీ ఇక్కడ నేను ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూపించాలనుకుంటున్నానంటే ఈమెయిల్ అనేదాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. ఇక్కడ నేను రాంగ్ ఈమెయిల్ ఎంటర్ చేసినా సరే అది నాకు ఎర్రర్ చూపించట్లేదు. @ ఉండాలి కదా, కింద వస్తుంది టింగ్ అని, ప్లీజ్ ఎంటర్ ద రైట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని. అట్లా రావాలంటే ఎందుకు రావట్లేదు అని అంటే, మీకు డిఫాల్ట్ వ్యాలిడేషన్స్ ఏం చేయాలన్నా సరే మొత్తం మీరు అనుకున్న ఫామ్ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి ఒక ఫామ్ ట్యాగ్లో పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని ఒక బటన్ ఇచ్చుకోండి, BUTTON బటన్. లెట్స్ సి. ఇదిగోండి, ఫస్ట్ ఫామ్ ఇంపార్టెంట్, తర్వాత బటన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీంట్లో టైప్ చేశాను. ఏమని టైప్ చేద్దాం? సాయి బాబు అని టైప్ చేద్దాం. అంటే అది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కాదు అని మనకి చెప్తుంది. రైట్? అలా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఫామ్ లేదనుకో, మనకి నాకు నీకు సంబంధం లేదంటుంది. ఏం రాసినా ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు. పాయింట్ నెంబర్ 1 క్లియర్? మరి సపోజ్ ఫామ్ ఉంది కానీ బటన్ లేదనుకో, అప్పుడు నువ్వు ట్యాబ్ ప్రెస్ చేయగానే ఏం రావట్లేదు అక్కడ. హలో, నీకు బటన్ అది చెక్ అవ్వాలి అని అంటే యూ డెఫినెట్లీ నీడ్ ద బటన్. బటన్ లేకుండా మీకు పని అవ్వదు. ఓకే, రెండోది, ఇప్పుడు ఈ బటన్ ఎందుకు? సరే, క్లిక్ చేయడానికి. నాకు ఫామ్ ఎందుకో చెప్పండి ఫస్ట్. డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి. చేసుకుని ఏం చేస్తావు? ఎక్కడ? ఇక్కడే మీరు మిస్ అవుతున్నారు. మీరు లోకల్గా పెట్టుకోవడానికి కాదు, వేరే ఎక్కడికన్నా పంపించడానికి. నా పాయింట్ మీకు అర్థమైందా? యూ వాంట్ టు సెండ్ కలెక్టెడ్ డేటాని మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళకి సెండ్, వేరే వాళ్ళకంటే వేరే కంప్యూటర్కి సెండ్ చేయాలి పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడం. అలా పంపించడానికి మనం యూజ్ చేసే అడ్రస్ని ఈ యాక్షన్లో పెడతాం. యాక్షన్ అట్రిబ్యూట్ ఈజ్ మెంట్ ఫర్ ద అడ్రస్ టు విచ్ యూ వాంట్ టు సెండ్. యాక్షన్ అట్రిబ్యూట్ ఎందుకు? మీరు ఏ లొకేషన్కి పంపించాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అడ్రస్ని యాక్షన్లో మనం పెట్టుకుంటాం. పాయింట్ నెంబర్ 1 క్లియర్?
ఇప్పుడు ఇక్కడ నేనేమని రాస్తున్నా http://naistam.com అంట. ఇప్పుడు నేను ఫామ్లో డేటా ఫిల్ చేసి ఇక్కడ ఏమైంది చూడండి, naistam.com కి డేటా వెళ్ళింది, అవునా కదా? సరే, మీ ఇష్టం. ఇప్పుడు లేకపోతే మీ ఇష్టం .in అని పెడదాం. అప్పుడేమవుతుంది, ఇగో. సో యాక్షన్ అట్రిబ్యూట్ ఎందుకట, ఏ పర్టికులర్ కి మీరు డేటాని సబ్మిట్ చేయాలనుకుంటారు, సెండ్ చేయాలనుకుంటున్నారు, ఆ లొకేషన్ అడ్రస్ని యాక్షన్లో పెడుతున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాబ్లం చెప్తా వినండి. నేను ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నా, కలర్ ఎంటర్ చేస్తున్నా, ఇదేంటి నెంబరా, ఏజ్ ఎంటర్ చేస్తున్నా, ఒక ఫైల్ ఎంటర్ చేస్తున్నా, జెండర్ ఎంటర్ చేస్తున్నా, లాస్ట్ ఏంటది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. లెటర్ సి అని అన్నప్పుడు మీ ఇష్టం .inకి ఓన్లీ జెన్ ఒక్కటే పోతుంది ఏంటి, మిగతా డేటా ఎక్కడికి వెళ్ళిపోయింది? పాయింట్ అర్థమైందా? జెండర్ ఒక్కటే ఎందుకు వెళ్తుంది, మిగతా ఎందుకు వెళ్ళట్లేదు? పాయింట్ నెంబర్ 1, రైట్? మీరు డేటాని కలెక్ట్ చేస్తున్నారు కానీ ఆ డేటాకి పేర్లు పెట్టలే. ఈ ఇన్పుట్ బాక్స్లో టెక్స్ట్ కలెక్ట్ చేస్తున్నారు కానీ ఈ టెక్స్ట్కి పేరేంటి, ఇది ఎందుకు, ఇదేంటి, నీ లొకేషనా, నీ క్వాలిఫికేషనా, ఏదని చెప్పాలి కదా. దానికి మీరు నేమ్ అట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. పవన్ కళ్యాణ్కి రైల్వే స్టేషన్ అంత ఇంపార్టెంట్ ఇది బాలు, చాలా ఇంపార్టెంట్. మీరు నేమ్ లేకపోతే ఏం లేదు సార్, ఫామ్స్ క్రియేట్ చేస్తారు రియాక్ట్లో, నేములు పెట్టరు సార్, డేటా వస్తలేదు, దానికి 6 గంటలు వేస్ట్. నాకు ఎప్పుడు మధ్యాహ్నం తెలుస్తుంది ఆ విషయం, ఈ లోపల నాకు బీపీ అన్నీ వచ్చేస్తాయి, షుగర్ అన్నీ. అప్పుడు మీరు నాకు ఇస్తారనమాట, నేమ్ పెట్టకుండా పొద్దున్నుంచి కోడ్ రాస్తూ ఉంటారు మీరు. నాకు అది కూడా ప్రాబ్లం కాదు. 6 hours ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఈజ్ వేస్టెడ్ కదా, ఇలాంటి చిన్న చిన్న స్టూపిడ్ మిస్టేక్స్ తోటి కదా. నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ హౌ డు యూ గ్యాదర్ ఇట్? ప్రవీణ్ అని సెలెక్ట్ చేసుకున్నావు, ఎంటర్ చేసావు, కానీ అదేంటది, నేమా, ఫుడ్డా, ఏంటిది అది చెప్పాలి కదా. నేమ్ ఈజ్ FN, యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్. ఇక్కడ నేమ్ ఈజ్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు చూద్దామా, రిఫ్రెష్ చేయాలమ్మా పేజ్ని. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే జెండర్ ఫీమేల్ సెలెక్ట్ చేసిన, అదర్స్ సెలెక్ట్ చేసిన ఆన్ అనే పోతుంది. ఇదేంది ఇది, సెలెక్ట్ అయింది కానీ ఎవరిని సెలెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్ చేసుకుంటుందా? పంపించిన వాళ్ళు ప్రవీణ్ కాబట్టి మెయిల్ అయి ఉంటుందని వాడు చేసుకుంటాడా, డేటాబేస్ వాడు చేసుకుంటాడా? చైతన్యాన్ని పంపిస్తే అర్థమైందా ప్రాబ్లం? కాబట్టి ఇక్కడ ఏ జెండర్కి ఏ వాల్యూ అనేది కూడా మనం చెప్పాలి, దాన్నే వాల్యూలో ఇస్తాము. వాల్యూ పర్పస్ ఏంటి మనకి, ఏది మీరు ఏ జెండర్ సెలెక్ట్ చేశారనేది తెలియడానికి. రిఫ్రెష్ సారీ, అండర్స్టూడ్? ఇదమ్మా లోపల జరిగే ప్రాసెస్. లాస్ట్ ఒక్క పాయింట్, ఇట్స్ ఓవర్. బై డిఫాల్ట్ ఆల్ ద బటన్స్ విల్ బిహేవ్ లైక్ ఎ సబ్మిట్ బటన్స్. లేదు నాకు బటన్ నార్మల్ బటన్గా బిహేవ్ చేయాలను, అప్పుడు మీరు ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు BUTTON బటన్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఇవి సబ్మిట్ బటన్స్ అవ్వవు.
అది ఏది చేసినా సరే సబ్మిట్ బటన్ అవ్వట్లేదు. చూసారా, దీన్ని టైప్ను మార్చుకోవచ్చు. మీరు టైప్ బటన్ అని పెట్టండి, లేదా టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెడితే ఆటోమేటిక్ అంటే ఆ బటన్ సబ్మిట్ బటన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎ బటన్ ఈజ్ సబ్మిట్. క్లియర్? అండర్స్టూడ్? సార్ డీటెయిల్గా చెప్పేటప్పుడు టైం పడుతుంది. ఈడేంది HTML ఎంతసేపు తీసుకుంటున్నాడు అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు దీంట్లో చెప్పిన ప్రతి పాయింట్ మీరు అప్లికేషన్స్లో యూజ్ చేసేది. ఇవి తెలియకపోవడం వల్లనే చాలా మంది డెవలపర్స్కి టైం ఎక్కువ పడుతుంది తప్ప వాళ్ళకి రియాక్ట్ రాక కాదు, యాంగులర్ రాక కాదు. వాళ్ళకి ఫండమెంటల్గా HTML సరిగా తెలియదు. దీంతో పాటు ఫర్ అనేది ఎందుకు, లేబుల్ అనేది ఎందుకు, ENC టైప్ ఎందుకు, మెథడ్ ఎందుకు, ఓకే, మనము రిక్వైర్డ్ ఫీల్డ్స్ని ఎట్లా పెట్టుకోవాలి, ఓన్లీ HTML పర్స్పెక్టివ్లో. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఎట్లా రాయాలి, అఖిల రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ప్యాటర్న్ అనేది ఏంటి, ఇంకా వేరే HTML5 వ్యాలిడేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్. రైట్? రేపు చూద్దామా మనం. రేపు యాంకర్ ట్యాగ్స్ గురించి చెప్తాం. మీకు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా. వాట్ ఈజ్ యాంకర్ ట్యాగ్? అందరికీ తెలుసు అనుకుంటున్నారు, మీకు తెలియదు యాంకర్ ట్యాగ్ అంటే. నేను కొత్త యాంకర్ ట్యాగ్ చూపిస్తాను మీకు. కొత్తదంటే ఎట్లుంటుంది సార్? అది కాదు, అదే ఇంకో కొత్త రకంగా. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో ఆన్ ద సేమ్ లింక్. స్టే ట్యూన్డ్. సీ యూ. బై.